తల ధరాతల పాతాల లోకము కాదు, సాటి లేని మేటి క్రికెట్ వీరుడైన ఈశ్వరో తన సార్వభౌమునకి ఎంతటి అవమానం, ఎంతటి అవమానం. ఆ పంచ పాండవులు మమ్మేల క్రికెట్ మ్యాచ్ నాకు పిలువవలే, పిలిచిరిపో మేము ఏలా చోటికి ఏగవలే, ఏగిది పో వారితో ఏల క్రికెట్ మ్యాచ్ ఆడవలే, ఆడితిమిపో ఆ ఆడంగి అర్జునుడు వేసిన బంతి మమ్ములను ఏలడ్డ కోటు కావించవాలి, కావించినది పో అది పేలి నుంచి చూచి ద్రౌపది ఎలా పక్కమని నవ్వవలే, నవ్వినది పో ఆ నవ్వునకు మేము ఎలా అవమానము చెందవలే, అవమానము చెందవలే. అది సరిపుచ్చుకుందిమా పంచాలి పంచపత్రిక ఏమే నీ ఉన్నత వికటహాసము, నీ భర్తలైన పాండవులు గొప్ప క్రికెట్ క్రీడాకారులను కొట్టించుంటువా, ఎవరికి తెలియదులే నీ భర్తల క్రీడా వైభవము. బ్యాట్ పట్టడం చేత గాని భీముడు చెట్టులాగా అడ్డ బ్యాట్ వేసి 10 బౌండరీలు కొట్టినంత మాత్రమున వాడేమైనా సచిన్ టెండూల్కర్ అనుకుంటువా, అర్జునుడు బంతికి ఉమ్మి పూసి రుద్ది స్పిన్ను చేయగా ఆ దుర్గంధమునకు తాళలేక పక్కకు వచ్చినను కదా అవుట్ అవుతుంది. అంత మాత్రమున వాడేమైనా షేన్ వార్న్ అనుకుంటివా లేక మురళీధరన్ అనుకుంటివా, ధర్మరాజు కొట్టిన బంతిని మేము స్లిప్పులో క్యాచ్ పట్టగా బంతి నేలకు తాకినదని నీ అన్న మోసకారి అంపైర్ శ్రీకృష్ణుడు చెప్పలేదా, నీటిలో ఆడరాదని వెలివేయబడిన నా మిత్రుడు కర్ణుడు కుంబ్లేలాగా ఘాటిగా లెగ్ స్పిన్ చేయగా అర్జును క్లీన్ బౌల్ అయినప్పుడు భూతపేత పిశాచి గణాధిపతి అయిన శ్రీకృష్ణుడు నో బాల్ చెప్పలేదా, ఇటు మోయిస్తున్నామన్న నెపంతో కవిత వనిత వర్ణనము గావింపుడు. అలాగే ప్రభు. బంబు గదే నకావలి నంబు గదే నడుము మగక్విరే పంబు గదే కచంబు దిగి బంబు గదే నడతీరు హేమ కుంభంబు గదే కుచంబు కరబంబు గదే తొడ పూర్ణ చంద్రికా బంబు గదే స్మితంబు ఉరుసు బంబు గదే వచనంబు బోటికి శుభంబు గదే వచనంబు బోటికి